మేడం మేడం ఇప్పుడు అతనితో మీరు విడిపోయి ఎంతకాలం అయింది? 2019లోనా? 2001లో ఫస్ట్ది మేడం, 2023ది రెండోది. 2000 ఆపడానికి వెళ్ళింది 2023. కాదండి, 2019లో ఒక కేసు వేశారు. 19 మేడం ఇది? అవునమ్మా. అదే మీకు ఏజ్ ఇవన్నీ తెలియట్లేదు కానీ 2019లో ఒక కేసు వేశారు, 23లో ఒక కేసు వేశారు. 2019 నుంచి అతను మీ దగ్గర లేడు. లేడు మేడం. ఈ కేసు వేసిన దగ్గర నుంచి లేడు. ఫస్ట్ కేసు వేసినప్పటి నుంచి అంటే 5 years అయిపోతుంది. ఇప్పుడు 5 to 6 years అవుతుంది. అతను జూలైలో వేశారు, 2019 జూలైలో. సో 5 to 6 years నుంచి ఈవిడ దగ్గర లేరు. ఒకసారి ఏం చెప్తానా అని చూస్తున్నారా? ఆవిడ రాగానే హక్ చేసుకుంది, మేడం మీరే న్యాయం చెయ్యాలంటే, పైగా రమ్య గారు ఇట్లాంటి వాటిల్లో న్యాయం చేస్తారా చేయరా? ఆవిడ ఫీల్ అవ్వాలి ఒక కేసు తీసుకోవాలి అంటే. ఈ కేసులో న్యాయం చేయడానికి అవకాశం ఉందా లేదా? 2-3 కేసుల్లో నేను చాలా గట్టిగా స్ట్రాంగ్గా తిట్టి పెట్టేసిన కేసు ఒకటి ఉంది. మనం ఒకప్పుడు ఫోన్ కాల్ అటెండ్ అయితే, నన్ను కాపాడండి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఆ అబ్బాయే కావాలి. ఆవిడ వయసు 40 or 42 ఎంత ఉంటే, ఈ అబ్బాయి వయసు 25. ఆ ఎపిసోడ్లో నేను ఎంత సీరియస్గా ఆవిడని తిట్టానంటే తిట్టి లేచి వెళ్ళిపోయాను. యాక్చువల్ ఆవిడ ఎట్లా అంటారు, మిమ్మల్ని నమ్ముకొని నేను వస్తే నాకు న్యాయం చేయాల్సిందే అంటే, ఒక కేసు మాట్లాడేటప్పుడు ఒకటి ఓకే, వాళ్ళకి అది అన్యాయం అయ్యి ఉండొచ్చు, వాళ్ళ బాధ, వాళ్ళ బాధితులు. ప్రతి ఒక్కళ్ళు బాధితులు కాదు. మినిమం జ్ఞానం వాడుకొని అది చేస్తున్నది తప్ప కరెక్టా అనేది ఆలోచించాలి. ఒక సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలనేది నా మోరల్ వాల్యూస్. అదేంటి మేడం వాళ్ళిద్దరికీ నచ్చిందిగా, ఆ పిల్లోడికి బుద్ధి లేదా అంటే, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నది ఆంటీకి కదా. ఆవిడ ఎంత సీరియస్ అయినా నేను అదే స్ట్రాంగ్ గైడ్ లైన్స్లో వెళ్ళానండి. ఆవిడ నోరు మూసుకున్న తర్వాత, ఎందుకంటే పిల్లోడిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మగపిల్లలు ఎలా అయినా దరిద్రమైన పనులు చేస్తున్నప్పుడు అటు తల్లిదండ్రులు చెంపలు వాయించాలి, ఆ పిల్లోడి చెంపలు వాయించాలి. అంతకంటే డబలు ఇలా ఆంటీలు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకెళ్తారో అది వాళ్ళ అవసరాలన్నా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ మగ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. 18 ఏళ్ల ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. 18 ఏళ్ల పిల్లాడు 3 పిల్లలున్న ఒక ఆంటీ తోటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని కాపురం చేసేసాడు. 12 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు మీ ఇళ్లలో? మీరు ఏం చెప్తారు? రేపొద్దుట ఈవిడింట్లో 3 పిల్లలు ఉన్నారు, ఓహో ఇలా చేయొచ్చేమో అనుకుని ప్రతి ఒక్కరు ఇట్లా తయారైతే రేపొద్దుట క్రైమ్ పర్సంటేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఏ సొసైటీలో బతుకుతున్నారు? మాకెందుకులో పక్కింట్లో ఏం జరుగుతుందో అనుకుంటే ఎట్లా? ఆ రోజే ఈవిడో ఆడనో 4 వీక్ ఉంటే ఈ రిలేషన్ ఇంత దూరం కంటిన్యూ అయ్యేది కాదుగా. ఈ రోజున ఆవిడ ఒక బాధితురాల్లాగా కూర్చుంది. 2 స్ట్రాంగ్ కేసులు. ఆ కేసులు ఎంత స్ట్రాంగ్ మీకు అర్థమవుతున్నాయా? ఒక లేడీ తలుసుకుందంటే ఆవిడకి ఇష్టం ఉండి వచ్చినా, ఇష్టం లేకపోయి వచ్చినా, ఇష్టం లేకపోతే అది చాలా పెద్ద కేసు, రేప్ కేసు. ఇష్టం ఉండి వచ్చినా అది లీగల్గా మ్యారేజ్ అయితే తప్ప, లేకపోతే ఆ కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బేవర్స్గా ఆంటీలు వచ్చారు కదా వాడేసుకుందాం అనుకుంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అమ్మ ఆంటీలు, మీ ఏజ్ తగ్గ వాళ్ళని చూసుకొని ఆ తగ్గ వాళ్ళతోటి పెళ్ళో పెటాకులో పేరెంటాల్లో చేసుకుంటే బెటర్. చిన్న పిల్లలు ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. ఏం ఫీలింగ్స్ వస్తాయి మీకు? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? మీ తమ్ముడికో మీ అబ్బాయికో జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పర్లేదు అంటారు, గుండెలు బాధేసుకుని వెళ్ళి వాళ్ళ జుట్లు పట్టుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెడతారు. ఎందుకమ్మా మీకు తెలియదా ఎవరితో రిలేషన్ పెట్టుకుంటున్నారు ఏంటి అని? సెన్స్ ఉండాలి కదమ్మా. మీ కేసులో మేడం మీకు 3 మగపిల్లలు ఉన్నారు, అవునా? రేపొద్దుట మీ అబ్బాయి ఎవరన్నా 18 years అంటే నీ పెద్ద కొడుకు ఓ 35 years ఆంటీ తోటి వెళ్ళిపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యండి మేడం. మరి మీరు ఎందుకు చేశారు? మీకు ఎంత ధైర్యం ఉంది నా దగ్గరకు వచ్చి రమ్య గారు మీరే కాపాడాలి అని అన్నారంటే, అరే ఆవిడ తప్పు చేసిన వాళ్ళని అసలు ఊరుకోదు, చీల్చి చెండాడేస్తుందని అని అనిపించలేదా? చూసిన మేడం, అయినా ధైర్యంగా వచ్చారు. మీ కేసులో ఏదో న్యాయం ఉంది అని మీకు అనిపించిందా? అనిపించే వచ్చింది. నేను కనిపెడతానని కూడా అనిపించిందా న్యాయం? ఓకే వినండి. చూస్తాను అయితే ముందు గడ్డి పెట్టేస్తాను, తీసుకోండి. ఎందుకంటే నన్ను తిట్టుకోవద్దు, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకు ఫేవర్ గా నేను మాట్లాడలేనండి. మీ కేసులో ఉన్న న్యాయం ఏంటో మాట్లాడతాను ఆ తర్వాత. ఫస్ట్ మీరు చేసిన తప్పు నాకు అసలు నచ్చల, నాకు చాలా బాధ వేస్తుంది. ఒక స్త్రీగా మాకు కొట్టాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఇది మీ ద్వారా ఒక 10 మంది మేడం మీ ద్వారా ఇలాంటి తప్పు ఆ రోజు మీరు అవసరంలో చేసి ఉండొచ్చు. ఇలా చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా ఆడియన్స్కి తెలుస్తుంది. అరే ఆ రోజు అమ్మాయి పాపం 35 years 25 years ఏజ్లో 3 పసిపిల్లలను పెట్టుకొని భర్త చనిపోయాడు, ఎవ్వరు సపోర్ట్ చేయరు, అమ్మా నాన్న క్యారెక్టర్లు మంచివి కాదు, సో వాళ్ళు తాకట్టన్నా పెడతారు ఈవిడ్ని. అలాంటి పొజిషన్లో ఎవరో ఒక అతను అంటే పిల్లోడు, ఆడికి ఆల్రెడీ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, ఆ దృష్టిలో నీకు మగాడి కిందే అనిపించి ఉండొచ్చు. నీకు అతనికి 10 ఏళ్ళు తేడా అయితే అనిపిస్తుంది మాకు తెలిసినంత వరకు. సో అలాంటి పొజిషన్లో ఆ అబ్బాయితోటి నేను రిలేషన్ పెట్టుకోవడం నీ అవసరం అయి ఉండొచ్చు.
ఎంత అవసరం ఉన్నా ఈ పని చెయ్యొద్దు అనడానికి ఇక్కడ రిక్వెస్ట్. ఎందుకంటే అలా పెట్టుకున్న రిలేషన్ ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది, కోట్ల చుట్టూ తిరుగుతుంది, గుండెలు పగిలిపోతున్నాయి. అమ్మాయి ఏమి రాత్రిపూట్ల ప్రశాంతంగా పడుకోవట్లా. 3 పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి, సమాజానికి ఏం సమాధానం చెప్పాలి. ఈ 12 ఏళ్ళు వాడేసుకొని ఒకడు వాడుకొని ఏదో బబ్లికం నవ్వులు వదిలేసినట్టు పిప్పు ఊసేసినట్టు వెళ్ళిపోయాడు. ఇదా ఒక స్త్రీగా నా జీవితం అని ఆవిడ బాధపడుతుంది. అలా బాధపడాల్సిన అవసరం ఎవరికి రాకూడదంటే అలాంటి చెత్త పనులు చేయకండి. అది ఏజ్తో సంబంధం లేదు. పెద్దోడిని తగులుకోవద్దు, ఈక్వల్ని తగులుకోవద్దు, పిల్లల్ని అసలు తగులుకోవద్దు. ఎవరిని అక్రమ సంబంధాలు చాలా డేంజర్. ఏ రోజు నిలబడ వాళ్ళకి న్యాయం జరగదు. బ్యావని గుండెలు బాదుకుంటే సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళి మీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. రేపొద్దుట 3 పిల్లలు తలెత్తుకొని తిరగాలిగా మా సమాజంలో. ఈ రోజున మీ అమ్మ గురించి నువ్వు చెప్పడానికి 100 సార్లు ఆలోచిస్తున్నావు. మా అమ్మ క్యారెక్టర్ ఫలానా అని. నీ క్యారెక్టరు గురించి రేపొద్దుట నీ 3 పిల్లలు ఫలానా అని అనుకునే స్టేజ్కి నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి తెలియచేయకు. ఎప్పుడు తెలియజేస్తావు? ఈ 3 ఇట్లా కంటిన్యూ అవుతుంటే తెలుస్తానే ఇట్లా వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు మేడం. తెలియచేయ అవసరం లేదు. నాన్న అనే క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ లో లేదు తల్లి. ఆయన ఆల్రెడీ సొంత నాన్న చనిపోయాడు. ఇతను అంతవరకు మీ ఏరియాలో అర్థం చేసుకోగలుగుతారా పిల్లలు? అంతవరకే చెప్పండి. రేపొద్దున కోడళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఏలు పెట్టి గుర్చి చూసేదాకా చేసుకోకండి. ఇక కేసు గురించి మాట్లాడితే ఈ కేసులో న్యాయం చేయడానికి ఉంది మేడం. ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి అని మాట్లాడుకోవడానికి ముందు ఈవిడికి పెట్టాల్సిన గడ్డి ఏంటంటే, ఒక స్త్రీగా చేయకూడని తప్ప ఆవిడ చేసింది కాబట్టి పోవతలకి అనొచ్చు నేను. కానీ లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చినప్పుడు ఒక స్త్రీని వాడుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు 12 ఏళ్ళు కనీసం ఆవిడ మీద ఏ కేసులు వేయలే. అలా ఎవరన్నా మీ అబ్బాయిని ట్రాప్ చేశారనిపిస్తే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఆవిడకి స్టార్టింగ్లోనే కౌన్సిలింగ్ ఇస్తారు, పిల్లోడికి కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకెళ్తారు. లేదు మేమిద్దరమే ఉంటామండి అంటే అప్పటికే అబ్బాయి మేజర్ అయి ఉన్నాడు. లీగల్గా మీరు పెళ్లి చేసుకుని ఉండుంటే కనుక ఈ రోజున ఎవరికి సమాధానం చెప్పవసరం. ఏజ్ గ్యాప్ అనేది వాళ్ళ పర్సనల్. అక్రమ సంబంధం గురించి నేను బాధపడి మాట్లాడుతున్నాను తప్ప, ఇన్ కేసు నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావు, అబ్బాయికి అప్పటికి 25 ఏళ్ళు వచ్చినాయి, నీకు 35 వచ్చినాయి, పెళ్లి చేసుకున్నావు, నేనెందుకు మాట్లాడడం? మీకు నచ్చింది ఏజ్ గ్యాప్ చేసుకున్నారు. లీగాలిటీ అనేది ఒకటి రేజ్ అవుతుంది. ఒకటి సాంప్రదాయాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, 2 లీగాలిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఆ 2 లేని చోట అసహ్యంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేసిన రిలేషన్ లీగల్గా వ్యాలిడ్ కాదు, సాంప్రదాయపరంగా వ్యాలిడ్ కాదు. ఇన్ కేస్ తాళి కట్టుకున్నామండి మేమిద్దరం అంటే అది వర్కౌట్ అవ్వదు. నిజంగా చేసేసుకొని ఉంటే ఈ రోజున కాలర్ పట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని ఇక్కడ. అయినా అంతవరకే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ కేసులో ఆ డ్రాఫ్ట్ చూస్తే ఈవిడ ఈవిడ వాగిద్ది, ఈవిడ అరుస్తుంది, ఈవిడ ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఈవిడ్ని వదిలించుకోవడం కోసం వాళ్ళు గ్రూపులుగా ఒక కేసు 5 మీద వేసింది, ఇంకో కేసు 9 మంది మీద వేసింది. అంటే అంతమంది వస్తేనే ఆ కేసు రిజిస్టర్ అవుతుంది వాళ్ళ మీద. 2 సార్లు ఈవిడ మీద అటాక్ జరిగింది. ఒకటి 2019లో జరిగింది. పేర్లే రాశారు. అమ్మ ఎప్పుడు కూడా మీలాంటి కేసుల్లో గుర్తుపెట్టుకోండి, ఈవిడ అదృష్టం బాగుండి ఆ కేసు రిజిస్టర్ అయ్యింది తప్ప ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఏ ఆంటీ కేసులు పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం బేసిక్ రెస్పెక్ట్ ఉండదు, కేసు రిజిస్టర్ చెయ్యరు. ఈవిడ కేసులో రియల్గా అవన్నీ జరిగినాయి కాబట్టి జరిగింది. 12 ఏళ్ల జీవితం సర్వనాశనం అయిపోయింది. అదే పెద్ద పనిష్మెంట్. దానికి తోడు వచ్చి అటాక్ ఇచ్చారు. ఆ అటాక్ ఇచ్చిన దాని గురించి నేను మాట్లాడగలుగుతా. ఎందుకంటే నీ తప్పు చేశారు, ఇద్దరు తప్పు చేశారు, అది మీరిద్దరూ అనుభవిస్తారు, అది వేరే సంగతి. కానీ ఒక అమ్మాయి దగ్గరికి పని కట్టుకొని ఇంటికి వచ్చి నిన్ను వదిలించడం కోసం అటాక్ ఇచ్చారు ఒకసారి. మళ్ళీ అమ్మాయి పెళ్ళవుతుంది, అబ్బాయి పెళ్ళవుతుంది అని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ ఏదో న్యూసెన్స్ చేయాలని అనుకున్నప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని కొట్టడం అనేది జరిగింది. ఆ కొట్టడం విత్ ఎవిడెన్స్లతోటి ఉండడం వల్ల పోలీసులు సెక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారు. ఆ విషయం మీద ఆ 2 పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఒకటి సూర్యాపేటలో పెట్టింది, ఒకటి వాళ్ళ ఊరిలో పెట్టిందండి, అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నిజానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు కేసు పెట్టారు. సో ఇక్కడ బ్రూటల్ అటాక్ ఏదైతే జరిగిందో దాని నిమిత్తం ఆ అమ్మాయికి మనం కాంపెన్సేషన్ ఇప్పించవచ్చు. ఇది చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆ 9 మంది 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన టైంలో పర్ఫెక్ట్ పని చేయకూడని టైంలో వచ్చి ఈవిడ మీద అటాక్లు ఇచ్చారు. సో అటాక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలన్నా, ఈవిడికి న్యాయం చేయాలన్నా ఈ కేసులో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చాలా బెటర్ ఆప్షన్. కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకుంటారా, లేదు మేము కోర్టులోనే ఫైట్ చేస్తామంటారా, వాళ్ళ ఇష్టం. అమ్మ మీకు ఈ 2 కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళని సెటిల్మెంట్కి పిలిపించాలి అంటే మీకు ఒక అడ్వకేట్ అన్నా ఉండాలి, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా. ఈ 2 కేసుల్లో వేరే లాయర్లు, వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. ఎవరన్నా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి పిలిపిస్తే మాట వినకపోవచ్చు. సో మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి
ఇలా సహజీవనంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు ఫైల్ చేసుకోవడానికి లేదా మరి ఎట్లా మేడం మా జీవితం అంతా అతన్నే నమ్ముకొని ఉన్నామంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం రైట్స్ ఉంటాయండి, మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, మీకు ఇంట్లో జరిగిన హెరాస్మెంట్ కోసం పిటిషన్ దాంట్లోనే పనిష్మెంట్ అడగొచ్చు, కాంపెన్సేషన్ అడగొచ్చు. ఇవి 3-4 డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇందాక అడిగిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అతనికి మ్యారేజ్ అయిపోయే రైట్స్ అతనికి ఉంటాయమ్మా, చేసుకుంటాడో అది వేరే. కానీ మీతో ఎంతకాలం సహజీవనం చేసినందుకు మీకు మెయింటెనెన్స్ అతను పే చేయాల్సిందే. ఒక అడ్వకేట్ ద్వారా డీవీసీ కేసు మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో వేసుకోవడానికి చూడండి. జెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉన్న క్యారెక్టర్లో కొన్ని అందరు అడ్వకేట్స్ అట్లా ఉండరమ్మా, ఎక్కడో నీచులు కొంతమంది ఉంటారు మ్యానిపులేట్ చేయడానికి. సో అది మీరు ఫేస్ చేశాను అంటున్నారు కాబట్టి నా తరపు నుంచి నాకు యాక్చువల్గా నల్గొండలో అయితే జూనియర్స్ ఉన్నారు, మిర్యాలగూడ దాకా లేరు. ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను, డీవీసీ కేసు వేయించడానికి చూస్తా. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే వాళ్ళకి ఫోన్ చేసి సెటిల్మెంట్ మాట్లాడడానికి చూస్తా. ఇక్కడ ఎందుకు నేను మాట్లాడను అంటే ఎప్పుడైతే టీవీ షోలో ఉంది ఈ కేసు అంటే వాళ్ళు ఖచ్చితంగా సెటిల్మెంట్ మాట్లాడరు, ఇట్లా క్రిమినల్ కేసులో ఉన్న దాంట్లో. అందులోనూ వాళ్ళకి అడ్వకేట్స్ ఉండి ఉంటారు. ఒక ట్రైలు మనం ఆఫీస్ దాకా వచ్చారండి ఇట్లా హెల్ప్ చేస్తున్నామని అన్నప్పుడు వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. ఎంతో కొంత తీసుకొని 2 కేసులు విత్డ్రా చేసుకొని మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఇంకా అతను అనేవాడు లేడు. నాన్న అని తీసుకురావడం కుదరదు, చండాలం. అది నువ్వు అడగలేదు కాబట్టి నేను ఈ పని చేయడానికి రెడీ అవుతున్నా. నీకు హెల్ప్ చేయడం కాదు, నేను ఆ 9 మందికి హెల్ప్ చేసిన దాన్ని అవుతా ఈ కేసులు సెటిల్ చేయడం వల్ల. 2, నేను నిజాయితీగానే ఒక ప్రపోజల్లో సెటిల్మెంట్ మాట్లాడతానమ్మా. ఒకవేళ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయకపోతే నేను ఎవరైనా ఒక జూనియర్ని అపాయింట్ చేయించి నీకు ఆ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ వేయిస్తాను. ఓకేనా? నన్ను నమ్ముకొని వచ్చినందుకు ఇంతకంటే ఏం చేయలేను నేను. మ్యాక్సిమం ఇంతకంటే ఎవరు ఏ లాయర్ చేయలేరు. ఇంతే. ఏం నాగమణి గారు ఓకే కదా? సో ఆ తర్వాత ఏదైతే మేడం చెప్పారో దాని తగ్గట్టు చెయ్యండి. మెయింటెనెన్స్ వస్తే తీసుకోండి, పిల్లలతో హ్యాపీగా ఉండండి. ఇంకా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కాబట్టి జాగ్రత్త అండి. పిల్లలు హ్యాపీనే ఉంటారు మేడం, వాళ్ళని చూస్తే మీరే పర్షన్ అవుతారు. అట్లా ఉండరు, పరేషాన్ కాకుండా నువ్వు మంచిగా ఉండు. ఒక తండ్రి లేని పిల్లలు అట్లా ఉండరు కాదు. కానీ నా పిల్లలు నా పొజిషన్ మంచిగా పెంచినావు, వాళ్ళని ధైర్యంగా పెంచినావు. ఇంకేంది నువ్వు కూడా పరేషాన్ కాకుండా కేసులు అనేది ఆ కొట్లాటకి 2 సార్లు కేసు కూడా నేను నా పిల్లల దాకా పోనీయలేదు. పోనివ్వకమ్మా, వాళ్ళకి ఊహ తెలిసే లోపే ఈ కేసును మనం సెటిల్ చేద్దాం. నువ్వు కంగారు పడకు. జాగ్రత్త. చాలా చాలా థ్యాంక్స్. ఓకే నాన్న, జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి నాగమణి గారికి ఏం చేయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.